లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను కూడా ఒక కుదిపేయబోతుందా? కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఆ ప్రయత్నం గట్టిగానే చేస్తున్నట్టు కనిపిస్తోంది. పార్లమెంట్ వేదికగా కూడా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రేజ్ చేసిన పాయింట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఇది చాలా అతిపెద్ద కుంభకోణం. అసలు ఏపీలో జరిగిన దాంతో పోలిస్తే ఢిల్లీ స్కామ్ చాలా చిన్నది అని చెప్పుకొచ్చారు. దాదాపు 5 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు మింగేశారు అనేది ఆయన ప్రధానంగా చేసిన ఆరోపణ. కాకపోతే ఒకటి, ఇక్కడ వైసీపీ నాయకులను లేదంటే కీలక నేతలను టార్గెట్ చేయడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ముందుకెళ్తుందా? ఇక రేపో మాపో అతి తక్కువ సమయంలో అరెస్టులు కూడా దీని మీద చూడబోతున్నామా? వైసీపీలో ఇది ఇప్పుడు ఒక కలవరం లేపుతున్న అంశం. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి, ఢిల్లీ స్కామ్ వ్యవహారం గురించి, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ వ్యవహారం గురించి. కానీ ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ఇదే అంశాన్ని, అది కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు రేజ్ చేయడం, అది మొన్నటి వరకు అప్పుడు హయాంలో ఆయన అదే ప్రభుత్వంలో అదే వైసీపీలో ఎంపీగా ఉన్న వ్యక్తి, ఎలా చూడాలి? మీ నోటితో అనిపించారా, చూసారా లేదా? లిక్కర్ కుంభకోణం అని, అదే టాక్టిక్స్. కుంభకోణం జరిగిందా? ఇంతవరకు అయితే ఆరోపణే కదా. అది కూడా ఎవరు, అధికార పక్షం విపక్షం మీద ఆరోపణ చేస్తుంది, లేదా నాటి విపక్షం నేటి అధికార పక్షం, నాటి అధికార పక్షమైన నేటి విపక్షం మీద ఆరోపణ చేస్తుంది. కానీ ఆల్రెడీ కుంభకోణం, ఇప్పుడు చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు అని రాస్తారు, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అనరు. ఎందుకని? అక్కడ ఏం లేదని మన మనసులో ఉండాలి. మనం మాట్లాడుకునేటప్పుడు మన మైండ్లో అది కుంభకోణం అనే ఆ ప్రస్తావన రాకూడదు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అని మాత్రమే రాయాలి. అదే ఇక్కడ వచ్చేటప్పుడు లిక్కర్ కుంభకోణం అనే మాటే మన మెదళ్ళల్లో నిక్షిప్తం అవ్వాలి. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, ఇప్పటిదాకా ఊరుకుని ఉంటారు, అసలు ఉండుంటే ఆధారాలు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఎవరో 4-5 అధికారులతో స్టేట్మెంట్లు తీసుకుంటారు, 164 స్టేట్మెంట్లు కూడా ఇప్పిస్తారు. అధికారులను కూడా ఇప్పుడు బెదరేయడమే కదా, మేము చెప్పినట్టు చెప్పండి, లేదంటే మీ ఇష్టం, మిమ్మల్ని కూడా లోపలేస్తాం, అదే కదా జరిగేది. ఇదివరకడికి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఇదివరకు ఉన్నటువంటి అధికారుల్ని వాళ్ళు బెదిరించి అట్లాగ చెప్పించారు అన్నటువంటి నాడు తెలుగుదేశం ఆరోపించింది. ఇప్పుడు సేమ్ చేస్తున్నారు, అంతే కదా. అధికారులు మధ్యలో బలిపశువులు కాదు, అధికారులను అడ్డుపెట్టి ప్రత్యర్థుల మీద రాజకీయ కక్ష తీర్చుకోవడం అనేది నడుస్తోంది. అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. దీంట్లో 1,00,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఆదాయం వచ్చిందంటే అది కుంభకోణం అవుతుందా? నాకు తెలియక అడుగుతా. 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే కుంభకోణం అవుతుందా? ఎప్పుడు కుంభకోణం అంటారు? అంతకుముందు 1,50,000 వచ్చి మొన్నటిసారి 1,00,000 వచ్చింది అనుకోండి, 50,000 కోట్లు తినేశారు అంటారు, అంతే కదా. లేదు, అంతకుముందు 1,20,000 కోట్లు వచ్చింది, ఇప్పుడు 1,00,000 వచ్చింది అనుకుంటే 20,000 కోట్లు తినేశారంటారు. తెలుగుదేశం 5 ఏళ్ల హయాంలో వచ్చిన లిక్కర్ ఆదాయం ఎంత, ఈ 5 ఏళ్లలో వచ్చిన లిక్కర్ ఆదాయం ఎంత వెరిఫై చేసి చూపించమనండి. అప్పుడు మొత్తం కలిపితే 50,000 కోట్లు ఏమో వచ్చి ఉండాలి 5 ఏళ్లలో. వీళ్ళ హయాంలో 1,00,000 కోట్లు వచ్చినాయి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం. అప్పుడు ఎవరు తిన్నట్టు? ఫర్ ఎగ్జాంపుల్, పోనీ అదే నిజం అనుకుందాం, వాళ్ళు తినేశారనుకుందాం. లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి వాళ్ళ ఏడాదికి 25,000 కోట్లు వచ్చినాయి కదా. ఈ ఏడాది ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో లెక్క తీయమనండి. ఈ ఏడాది ఇప్పుడు వచ్చేసిందిగా March 31, ఈ ఏడాది లెక్కర రూపంలో ఎంత ఆదాయం వచ్చిందో లెక్క తీయమనండి. గత ఏడాది కంటే ఇది ఎంత ఎక్కువ తక్కువ? ఎక్కువైతే కుంభకోణం అప్పట్లో జరిగినట్టు, తక్కువైతే తిన్నట్టు, అంతే కదా. అంతే. మరి ఈ లోపల లెక్కర కుంభకోణం ఏంటి కాన్సెప్ట్? అదే కదా బేసిక్గా జరుగుతున్నదల్లా ఒకటే, అందరినీ కేసుల్లో ఇరికిచ్చాలా, ఈ 5 ఏళ్ళు వాళ్ళు నోరు తెరవకూడదు, బెదరాల, ఉనకాల. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసింది కూడా అదే కదా, నాయకుల్ని వరుసపెట్టి అరెస్టులు, కేసులు తిప్పడం. ఇది అయితే ఇంతమందిని కాదు, వాళ్ళు చేసుకొచ్చినటువంటిది లిమిటెడ్ ఉంది. వీళ్ళు అన్లిమిటెడ్ ప్యాకేజ్ అనమాట. ఇది వరుస పెట్టి ఏదో ఒక కేసులో పెడతా ఉండాలి. ఎవరికి కోపం వస్తే వాళ్ళు కేసు పెట్టచ్చు, ఆ కేసు ఆధారంగా నడిచిపోతా ఉంటుంది. కేసులు నిలుస్తాయా చస్తాయా కాదు, ఏళ్ల తరబడి. ఇప్పుడు ఎప్పుడో బాబ్లీ సందర్భంలో పెట్టిన కేసు మొన్న కొట్టేలా 20 ఏళ్ళు తిరిగినట్టున్నారు దానికి. ఏది నాగం జనార్దన్ రెడ్డి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసినటువంటిది ఉంది చూసారా, అట్లాంటిది. ఏం నడుస్తుంది వీటిలో? కాకపోతే అదిగో అవినీతి జరిగిపోయింది. బేసిక్ సమస్యల్లో ఏంటంటే
ప్రభుత్వమే మద్యం దుకాణం పెడితే ఎవడు తింటాడు, ఎలా తింటాడు? ప్రభుత్వం మద్య దుకాణంలో అమ్మిన డబ్బులు జేబులో వేసుకుని పోతానికి కుదురుద్దా? కనబడుతుంది కదా అక్కడ. ఇప్పుడు దీంట్లో 4-5 షాపుల వాళ్ళతో మేము ఇచ్చేవాళ్ళం అని మాకు తెలియదండి అని చెప్పిస్తారేమో. వాస్తవంగా ఏం జరిగేది, సరుకులు తెచ్చి ఆ కంపెనీల వాళ్ళు ఇక్కడ పెట్టేవాళ్ళు, వీళ్ళు అమ్మేవాళ్ళు. ఎంతకి కొన్నారో వీళ్ళకి తెలియదు, షాపులో పనిచేసేవాడికి ఎంతకు అమ్మాలో వీళ్ళకి లిస్ట్ ఇచ్చారు. ఈ అమ్మిన డబ్బులు పోను, సరుకు ఎంతకు వస్తుందో వాళ్ళకి తెలుసు. ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి, ఏ షాప్కి ఆ షాప్. ఫర్ ఎగ్జాంపుల్ బీరు 200 రూపాయలకి వీళ్ళు అమ్మారు, ఆ బీరు కంపెనీ వాళ్ళకి 80 రూపాయలు ఇచ్చేయాలి అన్నారు అనుకోండి, రాసి ఇచ్చారనుకోండి ఆర్డరు. వీళ్ళు వచ్చేసి ఏ రోజుకి ఆ రోజు తీసేసుకెళ్ళిపోతారు డబ్బులు. మిగతా డబ్బుల్ని వాళ్ళు తీసుకెళ్లి బ్యాంకులో వేసేయాలి. ఇది సరిగ్గా చెప్పాలంటే మన రోడ్డు మీదన కూరగాయల షాపులు, టిఫిన్ బళ్ళు ఇట్లాంటి వాళ్ళకి వడ్డీలకు అప్పులు ఇస్తుంటారు చూడండి. పొద్దున కూడా 90 రూపాయలు ఇచ్చి రాత్రిపూట 100 రూపాయలు తీసుకుపోతారే, డైలీ ఫైనాన్స్. అట్లాగే చేశారు ఈ బిజినెస్. దానివల్ల అసలు ఇంకెవరికి జవాబుదారీ లేదు. క్యాష్ అక్కడ ఫిక్స్డ్గా పడిపోతుంది ఏ రోజుకి ఆ రోజు, లంసమ్ అమౌంట్. ఎందుకు పెట్టారు అసలు ఆ సిస్టము అంటే, మెయిన్ రీజను ఈ ప్రభుత్వాల నిధులు, కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు వీటి అన్నీ సెట్ చేసుకుని చేసేటప్పటికి రోజుల తరబడి గ్యాప్ అయిపోతుంది. జీతాల దగ్గర నుంచి ప్రతిదానికి సమస్య, 100 రకాల లెక్కలు ఉంటాయి. ఇంకోటి అకౌంట్లో పడగానే కోర్టు ఆర్డర్ కింద కూడా డబ్బులు వెళ్ళిపోతుంటాయి కొన్ని. అలా కాకుండా ఒక స్ట్రీమ్ లైన్ చేయటం, ఇలా వచ్చిన డబ్బులు దేనికి మళ్ళించాలో కరెక్ట్గా వీళ్ళు దేనికి ఖర్చు పెట్టాలో వీళ్ళు డిసైడ్ చేసిన దానికే ఖర్చు పెడతారు. సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టుకున్నారు వాటిని ఈ డబ్బులు. ఇది పక్కాగా జరిగింది. మద్యానికి సంబంధించిన దాంట్లో అతి పెద్దదైనటువంటిది అదే అసలు లెక్క. దాన్ని వక్రీకరించుకుంటే ఎవరిని ఏం చేయలేము దానికి. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చడం, అది కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తర్వాత అక్కడ ప్రభుత్వం కూలిపోయింది చూశారు. ప్రజాప్రతినిధుల్లో ఒక భయం తీసుకురావడానిక ఆ తరహాలో ఇక్కడ కూడా భవిష్యత్తులో జరగబోతోంది అని ఏమన్నా ఒక సంకేతం ఇస్తుందా కూటమి ప్రభుత్వం? రెండు ఉంటాయి. ఇప్పుడు ఒకటి భయపెట్టడం, రెండోది అరెస్ట్ చేస్తామని చెప్పడం. అన్నిటికంటే ఏంటంటే మిగతా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళందరికీ తెలిసిన పదం ఢిల్లీ లిక్కర్ కుంభకోణం. ఆ పదాన్ని వాడితే ఓహో అట్లాగే అనుకుంటారు, కానీ అసలు దానికి దీనికి అస్తం శశాంకం తేడా ఉంది. ఇంతకుముందే చెప్పినట్టు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అంటే ప్రభుత్వ దుకాణాలని ప్రైవేటుకి మార్చారు. అదే కుంభకోణం అయితే ఇవాళ వీళ్ళు చేస్తున్నట్టు ఆ కుంభకోణం. ఎందుకు ఇవాళ ప్రైవేట్ షాపులు వీళ్ళు పెట్టింది, ప్రైవేటు దుకాణాలని ప్రభుత్వానికి మారిస్తే కుంభకోణం అని చెప్పాలి. అక్కడ ఢిల్లీలో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని గవర్నర్తో చెప్పి పర్మిషన్ తీసుకుని అక్కడ ప్రైవేట్ మద్యం దుకాణాలు పెట్టారు. రెండవది, నిర్దేశించినటువంటి షాపులు ఎన్నైతే ఉంటాయో, అంటే గవర్నర్ గారు అప్పుడు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇదివరకు ఎన్ని షాపులు ఉన్నాయో అన్నే పెట్టండి, పెంచద్దు అని చెప్పారు. అలా కాకుండా వీళ్ళు సైలెంట్గా పెంచేసుకున్నారు. ఆ పెంచిన దాని వలన ఎక్కువ దోపిడీకి గురయ్యారు. అదే అక్కడ ఢిల్లీ కుంభకోణం. ఇక్కడేమో ఇదివరకు ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాల కంటే ప్రభుత్వ మద్యం దుకాణాల సంఖ్య తగ్గింది. పైగా ప్రభుత్వం ఏడాదికి 20 చొప్పున, ఒక ఏడాది 20%, రెండో ఏడాది 13% తగ్గించింది కరోనా టైంలో కలిపి. అంటే 33% తగ్గించింది. బెల్ట్ షాపులు లేవు, పర్మిట్ రూములు లేవు, బార్లను రిస్ట్రిక్ట్ చేశారు, టైమింగ్స్ పెట్టారు పొద్దు నుంచి సాయంత్రం దాకా. మరి అవన్నీ కుంభకోణం అంటే ఎట్ట ఉండాలి? ఇప్పుడు జరుగుతున్నాడు. ఇప్పుడు నిన్న ఇవాళ వీళ్ళే రాశారు, జ్యోతోళ్ళే, ఆర్టీజీఎస్ సర్వే చేసింది ప్రభుత్వము, రాత్రి పగలు మందు దొరుకుతుందట బారుల్లో. వైన్ షాప్లో తీసుకెళ్లి బార్లో పెట్టి అమ్ముతున్నారట. ఎందుకంటే వైన్ షాప్ కంటే బార్లో 10% ఎక్కువట. అట్లాగే ధర 10 రూపాయల నుంచి 30 రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నారట. సర్వేలో పబ్లిక్కే చెప్పారట. అంటే మరి ఇది కుంభకోణం అవుతుంది, అది కుంభకోణం అవుతుంది. అప్పుడైతే ఎక్కువ ధరకు ఇవ్వడం లేదుగా, క్వశ్చనే లేదుగా, ప్లస్ రాత్రి పగలు అమ్మే సీన్ లేదుగా, బెల్ట్ షాప్ లేదుగా, లేదు. అలాగే పర్మిట్ రూమ్ లేదు, టైమింగ్ అనేది లేదు. ఒక రకంగా ఏ టైం చేస్తారు, ఏ టైం క్లోజ్ చేస్తారో కూడా తెలియదు. అది మరి ఎక్కడ తేడా ఉంది ఇక్కడ? ప్లస్ పైగా రోజుకి 80 కోట్ల రూపాయలు మంది అమ్మాలనేది ఒక టార్గెట్ పెట్టారట వాళ్ళకి, అమ్ముతున్నారట ఇక్కడ. దాని కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా ఎవరు అడ్డుపడట్లేదట, ఎక్సైజ్ వాళ్ళు. అసలు ఇప్పుడు ఎక్కడ ఎక్సైజ్కి సంబంధించి రెగ్యులేషన్ ఏమన్నా ఉందా మన ఆంధ్రాలో ప్రజెంట్? ఇదివరకు మద్యం దుకాణాల దగ్గర బయట తాగకూడదు. మొన్న బార్లో ఎందుకు గొడవ చేశారు మీకు ఐడియా ఉంటే, నరసరావుపేటలో
బార్ ఓనర్లు అందరూ కలిసి తాళాలు తీసుకెళ్లి కలెక్టర్ చేతికి ఇచ్చారు ఉమ్, నిరసనగా, తాళాలు వేసేసి. ఏంటి అంటే వైన్ షాపులు బెల్ట్ షాపులు పెట్టాక మా దగ్గరికి ఎవడొస్తాడు అని చెప్పేసి ఉమ్, అదొక నిరసన కార్యక్రమం చేశారు వాళ్ళు. ఉమ్, అంటే ఏంటి, బెల్ట్ షాపులు నడుస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు ఓ పక్కన. అవును, ఇంకోటి అవును. వైన్ షాపుల దగ్గర పర్మిట్ రూములు పెట్టేశారు, ఇంకా బార్కి దానికి ఏంటి తేడా అని అడిగారు వాళ్ళు. ఇంకా బార్కి ఎవరు వెళ్తారు? అంతే కదా. ఇప్పుడు ఇంకా బార్ దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది, బార్లో బయట మందు కంటే 10% ఎక్కువ ఉంటుంది, ప్లస్ తిండిలో కూడా కాస్త కాస్ట్లీ ఉంటాయి అక్కడ. ఉమ్, అవును. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఏ చీకులో పచ్చడో లేకపోతే ఆ మసాలాలో బజ్జీలో ఆడబడేస్తే తినేస్తారు, తాగేస్తారు, వెళ్ళిపోతారు ఇక్కడ. ఇక బార్ దగ్గరికి ఎందుకు వస్తాడు? అదే దాంతో కదా. బార్లు నష్టపోతాడు. మా దగ్గర ఏమో ఎక్కువ ఫీజు కట్టించుకున్నారు, ప్లస్ మాకంటే మా దగ్గర ఫెసిలిటీస్ ఎట్టు ఉండాలా, ఏసీలు ఉండాలా, కూలర్లు ఉండాలా, ఫ్రిడ్జ్లు ఉండాలని చెప్పారు. అక్కడేం మద్యం షాప్ వెనకాల ఒక షెడ్ వేసేసుకుని పర్మిట్ రూమ్ అంటున్నారు, ఆడ కూర్చుని దర్జాగా తాగేస్తున్నారు. ఇంకా మా దగ్గరికి ఎందుకు వస్తారు? ఇక మరి మా దగ్గర ఇంకెంత డబ్బులు ఎందుకు, ఈ ఉంచేసుకోండి మా వ్యాపారం అని చెప్పేసి వదిలేశారు వాళ్ళు. ఉమ్, అవును. అంటే అప్పుడు కుంభకోణం ఇప్పుడు జరుగుతున్నట్టు అప్పుడు జరుగుతున్నట్ట. ఉమ్, ఇవన్నీ డైవర్ట్ కావడం కోసం ఒక చర్చ నడవాలి. రెండవది ఏంటంటే వీళ్ళకి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏదో ఒక విధంగా వీళ్ళతో ఇప్పుడు మేము ముందే చెప్పామండి, దాంట్లో దాన్ని ఏమంటారు, డిజిటల్ పేమెంట్ చేయమంటే వద్దన్నారు, లేకపోతే ఇంకోటి పేర్లు చెప్పి అవన్నీ నోట్ చేపించి ఆ తర్వాత తీసుకెళ్ళి జగన్ని అరెస్ట్ చేసి చంద్రబాబుని ఏ సెల్లో ఉంచారో అక్కడే ఉంచాలన్నది వీళ్ళ టార్గెట్. అవునా? అది దానికోసం ట్రయల్ చేస్తున్నారు అనమాట. కానీ ఒకటి సార్, బార్ల విషయంలో ఇప్పటికీ ఆ నియంత్రణ అనేది కనబడిందేమో మీకు. గుంటూరులోనే అమరావతి రోడ్లో ఉంటది, అక్కడ నిత్యం చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి రోడ్డే కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్. పొద్దున్న 6 గంటలకే ఓపెన్ చేసేస్తారు దాన్ని. నైట్ 10-11 అయినా ఉంటానే ఉంటుంది. ఓకే, 11 వరకు టైం ఉందనుకోండి, అది వేరే విషయం, క్లోజ్ చేయరు. అంటే ఒకటి, గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో నిజంగా ప్రభుత్వం ఇవన్నీ నిర్వహించిన 4,000 కోట్ల రూపాయలు ఎంతో విదేశాలకు ఎలా పంపించారు బెనామీల ద్వారా, అంటే ఈడీ ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయా? ఈడీ ఎంక్వైరీ అనేది ఇప్పుడు అవసరమా? అదే వీళ్ళు అడుగుతున్న ఉద్దేశం అదే అయ్యి ఉండొచ్చు, సిబిఐ ఈడీని జోక్యం చేసుకోమని. వాళ్ళకి ఏదన్నా డాక్యుమెంట్లు ఇస్తే వాళ్ళు చేస్తారు, ఎవరితో చెప్పించే స్టేట్మెంట్ కాదు కావాల్సింది వాళ్ళకి. అంటే ఈడీ ఎంక్వైరీ చేయాలంటే ఆధారాలు ఉండాలా, లేదంటే ప్రభుత్వం అడగాలి, ఎంపీ కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి. అవును, కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలి, లేకపోతే న్యాయస్థానం ఆదేశించాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏమన్నా ఇట్లాగో 4-5 ఇచ్చారు స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ఆధారంగా సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయమని కేంద్రాన్ని అడిగి కేంద్రం చేత చేయించాలని ఓ ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అట్లా చేసినా కూడా ఏముంటది, వాళ్ళు ప్రాథమిక ఆధారం కావాలి. ఈడీ ఊరికినే వేగ్గా చేయలేదు, ఈడీకి పేపర్ డాక్యుమెంట్ కావాలి లేదా క్యాష్ డాక్యుమెంట్ కావాలి. ఇక్కడ వీళ్ళే చెప్పడం క్యాష్ ఏదో విదేశాలకు పంపించేసారు, మరి అక్కడి నుంచి ఎట్ట పట్టుకొస్తారు? క్యాష్గా వెళ్తే అకౌంట్లో నుంచి పంపిస్తే పట్టుకుంటారు, అదేదన్నా ఆధారాలు పెడితే చూస్తారు వాళ్ళు. అంటే వీళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు కదా, ఎవరో సునీల్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో 2,000 కోట్ల రూపాయలు దుబాయ్ తరలించేశారు ఎక్కడి నుంచి అని ఆయన చెప్పాడు కదా. అదే అవన్నీ దాంట్లో పేర్లతో ఎందుకని అరెస్ట్ చేయలేదు వీళ్ళు ఇప్పటికీ అతన్ని? ఎవడన్నా వ్యాపారస్తులు వీళ్ళకి తెలిసినోడు ఎవడన్నా వ్యాపారం చేసుకుంటుంటే దాని మీద పెట్టి ఉండొచ్చు కదా. అవును, అది కూడా అయి ఉండొచ్చు కదా. బేసిక్ ఒకటే నేను అనేది ఏంటంటే, కుంభకోణం జరగాలంటే అంతకు ముందు కంటే కూడా ఎక్కువ ప్రభుత్వానికి రాకూడదు. ఇప్పుడు తినాలంటే ఏం చేయాలి? అంతకుముందు 10,000 కోట్లు వస్తుంది, దాన్ని 5,000 కోట్ల తగ్గించి 20,000 కోట్లు పట్టుకుపోవాలి కదా. 4,000 కోట్లు ఏంటి చండాలంగా? నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు ప్రైవేట్ వాడి చేతిలోనే ఉంచేస్తే వాళ్ళ దగ్గర నుంచి దర్జాగా నెలలా కలెక్ట్ చేసుకోవచ్చు కదా. అవును, భారీ ఆదాయం వస్తుంది కదా. ఇప్పుడు అవకాశం ఉందేమో ఒక రకంగా. అంతే కదా. ఇప్పుడు వైన్ షాప్ వాళ్ళందరికీ మీరు ఏం చేస్తారో మాకు తెలియదురా, అక్కడ 30 రూపాయలు దాని మీద ఉంటుంది, 50 రూపాయలకి అమ్మండి, మీరు 5 రూపాయలు తీసుకోండి, 15 రూపాయలు మాకు ఇచ్చేయండి అని చెప్పి అడిగితే కాదనడానికి ఏముంటుంది? లేదు మీరు 10 తీసుకోండి మేము 10 తీసుకుంటామంటే కాదనేదే ఉంది. ఇంకా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిండికేట్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కమిషన్లు అడుగుతున్నారని ఆలపత్రికలో రాసింది కదా, ఆంధ్రజ్యోతి రాసింది కదా. అదే ఇవాళ ఆర్టీజీఎస్ కి సంబంధించిన సర్వేలో కూడా అదే చెప్పారు, 10 రూపాయల నుంచి 30 రూపాయలకి బాటిల్కి ఎక్కువ కొంటున్నారని, ఎక్కువ అమ్ముతున్నారు. అంటే ఒరిజినల్ రేటు దగ్గర డబ్బులు తింటున్నారు, పైన తింటున్నారు ఇక్కడ. అంటే ఆ షాపుల వాళ్ళకి తగ్గినటువంటి ఆదాయం ఏదైతే ఉందో, ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వాల్సి వస్తుందో ఆ వాటా డబ్బులు తాగుబోతుల దగ్గర నుంచి తీసుకోమన్నారు వీళ్ళు, అందుకే రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు వాళ్ళు. ఏముంది, ఒక్కొక్క బాటిల్కి 30 రూపాయలు వేసుకుంటే ఎంత పెరిగినట్టు అక్కడ ఆదాయం? రోజుకి 1000 బాటిల్స్కి తక్కువ అమ్మరు కదా.
1000 ఇంటూ 30 చూడండి ఎంత ఉందో. అవును, ఈ అది విషయం అది లెక్క తెలిస్తే కుంభకోణం అవుదేమో. దాంట్లో కూడా 3 వాటి లక్షలు. అడుగుతారేమో ఎమ్మెల్యేలు. అదే అంటున్నాను, అది కుంభకోణం అవుదేమో. అదే రైట్, రైట్. చూద్దాం. మొత్తానికి వేల కోట్లు నిజంగా మద్యం కుంభకోణం ద్వారా విదేశాలకి తరలించేశారా? వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందా? ఈడీ విచారణ అయితే కోరుతోంది కూటమి ప్రభుత్వం. ఎంపీ అయితే ఇదే విషయాన్ని లోక్సభలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకుంటుందా? ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి తరహా కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది అనేది ప్రజల్ని నమ్మించగలుగుతారు? ఇది ఆరోపణల వరకు మాత్రమే ఉంటుందా? వేచి చూద్దాం.